ఎవడరా నువ్వు పగలబ్గా? ఆయన చేసిన తప్పు ఏంటో చెప్పండి సార్, తప్పుకుంటా. ఏంటే ప్రతి వాడికి సమాధానం చెప్పాలా? అసలు వాడికి నీకు సంబంధం ఏంట్రా? ఇది మా ఊరు సార్. ఇక్కడ అందరం మేము కలిసి ఒక కుటుంబంలా బతుకుతాం. పిన్ని, అక్క, తమ్ముడు, బాబాయ్, చెల్లి, అన్న అని చెప్పి ప్రేమగా పిలుచుకుంటాం. అలాంటిది మా బాబాయ్ని అన్యాయంగా తీసుకెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? మధ్యలో వస్తే నిన్ను లోపలేస్తా. మీరంటే నాకు ఇష్టం సార్. ఎందుకంటే మీరు పోలీస్ కాబట్టి. మీ ఇంటి మీద యూనిఫామ్ అంటే నాకు రెస్పెక్ట్ సార్. పోలీస్ తప్పు చేస్తే రావాలి కానీ తప్పు చేయడానికి రాకూడదు సార్. అయినా ఆయన ఏమైనా సారాయి కాస్తూ దొరికాడా లేదా బెంగాక్ తాగుతూ పట్టుబడ్డా సార్? అనారోగ్యంతో 4 రోజుల నుంచి మంచం మీద పడి ఉండడం బలవంతంగా లాక్కెళ్తున్నారే. ఇది అన్యాయం సార్. ఎంత ధైర్యం రా నీకు? నాకే ఎదురు చెప్తావా? ప్రెసిడెంట్ గారు పెట్టే ప్రసాదాలు తిన్న మీకుంటా సార్ ధైర్యం. డొక్కలు ఎండిపోయి ఉన్నాయి, మాకెక్కడి నుంచి వస్తా సార్ ధైర్యం? ఎక్కువ మాట్లాడుతున్నావు. సార్, ఇక్కడ జనాలు చాలా మంది పోగవుతున్నారు. మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం సార్. వాడిని వదిలేయ్. వాడిని వదిలేశాను, నిన్ను మాత్రం వదలను రేయ్. ఏమే ఈ పనికి మాలినోడేడి? వాడెవడు? నీ గారాల ముద్ర చిన్న కొడుకు ఊరి మీద పడి తిరుగుతుంటాడుగా. వచ్చాడు చూడు రంగుల దేవుడు. ఏంటే ముసలే కోడ్లా కోస్తున్నావు? కోసిమంటావు ఏంటే? ఏ దంచుతావా? దంచు ఇంకా ఆపవుగా. ఏయ్ దంచవే మేనత్త కోతరా, ఒక్కల దంచవే నీ పళ్ళు అరగా. అదే దంచో దంచో, అయ్ బాగా దంచో. ఏదో ఒకసారి పళ్ళు చూపించో. అయ్యి బాబోయ్, ఆ పళ్ళు కూడా ఒక్కలాగా తయారైనాయి కదా ముసల్దానా. దంచు దంచు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. గొడవ పెట్టుకున్నాడు ఎందుకు? ఆడేం చేశాడు నీకు తెలుసా? ఆడు ఎస్సీ జాబ్ చేయట్లేదురా, ప్రెసిడెంట్ గారు ఇచ్చే ప్రసాదాలు కమ్ముడిపోయాడు. నీకెందుకురా? అయినా వాళ్ళందరూ పెద్దోళ్ళు, ఏజ్లోనే సైజులోనే పెద్దోళ్ళు. వాళ్ళు నీకు పెద్దోళ్ళేమో, నాకు కాదు. నీలాగా నోరుండి మాట్లాడుకోవడం, చెయ్యండి సమాధానం చెప్పలేని బతుకు నేను బతకలేను రా. ఏంట్రా మాటకు పాటు సమాధానం ఇస్తావేంటి? బాగుపడ్డు వీడి వల్ల ఏదో ఒక రోజు మన రోడ్డు ఎందుకు పోనాయనా? ఇంకోసారి అనవసరమైన విషయాలు కలెక్ట్ చేసుకున్నాడు తోలు చేస్తాను. ఏంట్రా నువ్వు? అమ్మ వాడు పంపించు. ఇవే నువ్వు చెప్తే వినవేంద్రా? రోజు పడితేనా